నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. అక్రమ నిర్మాణం ఆపకపోతే నిరాహార దీక్షకు సైతం సిద్ధం. కొత్తగూడెం మున్సిపల్ 24వ వార్డు మాజీ కౌన్సిలర్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని ఆపాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు హనుమాన్ బస్తీ శ్మశాన వాటికకు వెళ్లే చౌరస్తా మార్గంలో గల ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధ్యత గల కౌన్సిలర్గా విధులు నిర్వహించి మాజీ కౌన్సిలర్గా ఉన్న తాను పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడుతూ ప్రజలలో మమేకమై ముందుకు కొనసాగుతూ ఉంటున్నారన్నారు. ఈ మధ్యకాలంలో హనుమాన్ బస్తీ శ్మశాన వాటికకు వెళ్లే చౌరస్తా ప్రక్కన గల ఖాళీ స్థలంలో మినీ వాటర్ స్కీమ్ పేరుతో బోరు వేస్తామని వచ్చిన 24వ ప్రస్తుత వార్డు కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామతో పాటుగా తన భర్త అయిన సుందర్రాజు శ్మశాన వాటికకు వెళ్లి తిరిగి వచ్చేవారి కోసం ప్రజల అవసరం కోసం ఈ ఖాళీ స్థలంలో బోర్ వేస్తామని అనడంతో ఈ వార్డు మాజీ కౌన్సిలర్గా ప్రజా అవసరాలను గుర్తించి తన బాధ్యతగా బోరు వేయించడానికి ఒప్పుకున్నామన్నారు. ఇదిలా ఉండగా బోర్ వేసిన అనంతరం శ్మశాన వాటికకు వెళ్లే చౌరస్తా ఇండియన్ గ్యాస్ గోడౌన్ రోడ్డుకు వెళ్లే ముందు ఎడమ ప్రక్కన గల ఖాళీ స్థలంలో ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఒకే రోజులో అక్రమంగా ఒక రూము నిర్మాణం చేయడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం ఖాళీ స్థలంలో నిర్మాణం ఎందుకు చేపడుతున్నారని అడిగిన తమపై దురుసుగా ప్రవర్తించి అడగడానికి మీరెవరు, ఈ వార్డులో నేను కౌన్సిలర్, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను, అడగడానికి మీరెవరు అంటూ అజమాయిషీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బోర్ వేసిన స్థలంలో గత మున్సిపల్ వేసిన బోర్లో ప్రక్కన మురుగు కాలువ ఉండడం వల్ల నీటి నాణ్యత లోపాన్ని గుర్తించి కాలుష్యరహితంగా మారిన ఆ బోరు నీటిని వాడడం వల్ల రోగాలు సంభవిస్తాయని, గతంలో ఉన్న పాత బోరును సంబంధిత మున్సిపల్ అధికారులు తొలగించారని ఆ సంగతిని గుర్తు చేశారు. మున్సిపల్ అధికారులు తీసివేసిన స్థలంలోనే మరలా బోరు వేయవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని వార్డు కౌన్సిలర్ను వారి భర్తను ప్రశ్నించారు. గత టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు హయాంలో 4 లైన్ రోడ్డు మార్గం సెంటర్ డివైడర్ లైటింగ్తో రోడ్డు ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈ మార్గం గుండా 4 లైన్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, దీనివల్ల హనుమాన్ బస్తీ చుట్టుప్రక్కల ఇళ్ల స్థలాలు రోడ్డు కోసం కొంత స్థలం ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పాల్సిన పరిస్థితులు హనుమాన్ బస్తీలో నెలకొని ఉన్నాయని, ప్రస్తుతం రోడ్డు కోసం వదిలిన ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న షెడ్డు స్థలంలో మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఎలా నిర్మాణం చేపడతారని సంబంధిత స్థానిక కౌన్సిలర్ను సూటిగా ప్రశ్నించారు. ప్రజా అవసరాలను గుర్తించి రోడ్డు కోసం వదిలిన ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణంపై ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని, లేని పక్షంలో 24వ వార్డు ప్రజలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఖాళీ స్థలంలో విషయంలో నిరాహార దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నానని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈలోపు వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది, 144 సెక్షన్ వచ్చింది. వర్కర్లు పనిచేస్తా అంటే మేము చెప్పలేక వాళ్ళతో మాట్లాడలేక ఆయన ఇంటికాడు ఉన్నాడు. మేము పోయి అడిగితే మా అమ్మ చనిపోయింది, వీళ్ళు వచ్చి గొడవ పెడతాండి అన్నట్టు చీటి చేసి ప్రజల మధ్య మమ్మల్ని ఇబ్బందులు చేస్తాడని మేము పోకుంటున్నాం. మొన్న పొద్దున అడిగితే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, మీరెవరు అడగడానికి, నేను వార్డు కౌన్సిలరు భర్తను, మా ఇష్టం అని చెప్పంటే మేమేం చేసినామంటే వెంటనే వర్కర్లను వెళ్ళగొచ్చినాం. దయచేసి మేము మీ దృష్టికి తీసుకొచ్చేదంటే మేమందరం ఎస్సీ కాలనీ మాది, మేమంతా ఎస్సీ దళితులం, కూలి పని చేసుకునే వాళ్ళం, పేదవాళ్ళం. మాకు ఇక్కడ ఇండ్లు పోతే మాకు ప్లేసులు లేవు. ఇతను రూమ్ కట్టడం వల్ల భవిష్యత్తులో వచ్చింది. మేము కౌన్సిలర్స్, అప్పుడు నేను కౌన్సిలర్ను, అప్పుడు ఆమోదించడం జరిగింది. కొన్ని ప్రజలు దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది. సారీ రోజు ఓడిపోవడం వల్ల రోడ్ ఆగిపోయింది. మళ్ళీ ఫ్యూచర్లో రోడ్ వస్తే ఈ రూమ్ వల్ల మాకు ఇబ్బంది. దయచేసి ఈ రోడ్డులో దీన్ని వెంటనే తొలగించాలి. మున్సిపాలిటీ వాళ్ళకు ఇంటిమేషన్ లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. ప్రజలు ఓట్లు వేసింది ప్రజాసేవ చేయమని, కానీ ప్రజల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టమని చెప్పలేదు. మాకు ఆ రూమ్ తొలగించాలా. బోరుకు మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ప్రజలకు సంబంధించిన దానికోసం నాకు ఎటువంటి. ఇంతకుముందు మీరు బోర్ వేసినప్పుడు మురుగు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ఆఫ్ చేయించారు కదా, దాని విషయంలో కూడా మీరు అన్నారు ఇంతకుముందు, దాని విషయం ఏంటి? అదేంటంటే 96లో మున్సిపాలిటీ నుండి మేము బోర్ వేయించుకుంటే బోర్ వాటర్ మంచిగా రావట్లేదు. రాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అమ్మ ఈ బోర్ వాటర్ ఇక్కడ వాడొద్దు, మేము బోరు డమ్మి చేస్తాను అన్నారు. అంటే కాళ్ళు చేతులు కట్టుకొని అనుకు చల్లుకోవడానికి కూడా పనికి రావండి అంటే, పనికి రావమ్మా ఇవి వాడొద్దు దురదలు వస్తాయని చెప్పండి.
అనగానే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పైపులు తీసి బోరు డమ్మీ చేసేసి వెళ్ళిపోయింది. డమ్మీ దిమ్మ ఉంది, దీంట్లో ఉంది. ఈ గంట రెజిస్తే కనబడుతుంది. అది కూడా ఇక్కడే ఉందని అది డేట్తో సహా ఉంది కదా అది. అప్పటికి నేను సుందర్ రాజుతో చెప్పా, నేను వేసిన బోరుకే మున్సిపాలిటీలో బోరు పనికిరాదు, వాటర్ పనికిరాదు, నువ్వు ఎట్లేస్తాను అసలు. మరి ఆ వాటర్ టెస్ట్ చేయించు, ప్రజలకు కొత్త బోర్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ బోర్ విషయంలో మంచి వచ్చినా తెలియదు. ఇంకా నేను ఆయనతో చెప్పా, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసినావు, మాకు తెలియదు, మరి టెస్ట్ అయితే చేయించు అని చెప్పి. క్రమంలో ఇక్కడ మురికాలువ ఉంది కాబట్టి ఇక్కడ టెస్టింగ్కి పంపించాలి. టెస్టింగ్ ఏం చేయకుండా జనాలకి అక్కడ బోర్ వేసారు. ఆల్రెడీ ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బోర్ వేశారు. దిమ్మ కూడా మీరు చూసుకోండి, బోర్ వేసినప్పుడు అప్పుడు టెస్టింగ్కి పంపించడం జరిగింది. నురుగులు వచ్చేటివండి, బ్లాక్ కలర్లో వచ్చేటి వాటర్. ఆ వాటర్ వస్తే దాన్ని టెస్టింగ్కి మున్సిపాలిటీ వాళ్ళే పంపించారు. మున్సిపాలిటీ వాళ్ళు పంపించిన క్రమంలో ఏమైంది, ఆ వాటర్ స్నానానికి ముఖం కడుపుకోవడానికి కూడా పనిచేయవు, దురదలు వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి అనేసి ఆ బోర్ అనేది డమ్మీ చేయడం జరిగింది. ఆ డమ్మీ చేసిన క్రమంలో మళ్ళీ అక్కడ మున్సిపాలిటీ అధికారులు నా సంతకాలు తీసుకొని వాళ్ళు మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోయారు వేసిన బోర్ను. అది నేను మొన్న సుందర్రాజుతో చెప్పా, అసలు బోర్ పని చేయదు, అక్కడ వాటర్ పని చేయదంటూ బోర్ వేస్తాను, అసలు వాటర్ తెచ్చు ఏం చేయదు, ఇప్పటికన్నా ప్రజలకు ఇబ్బంది పని చెయ్యక్క అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ వాటర్ బస్ స్టాండ్ దగ్గర నుండి మొదలు పెట్టి మురికి నీళ్ళు అండి ఈ పక్క నుండి పోతాయండి. ఇక్కడ బోర్ వేస్తే గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ బాగుంటాయండి, ఇక్కడ ఇంకిపోతాయి కదా. ఇదంతా స్లమ్, ఇంతకుముందు పొలాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాటర్ ఏంది మెత్తటి భూమి, ఇది దీని లోపలికి వాటర్ పోవడం వల్ల ఏమైతే అక్కడ బోర్ వేయడం వల్ల ఎలర్జీస్ వస్తాయి, జబ్బులు వస్తాయి. ఎవరైనా బోర్ వాటరే కదా, ఇది మినీ వాటర్ స్కీమ్ వాటరే అని అంటే ఎవరైనా తాగారనుకోండి వాళ్ళ హెల్త్లు ఖరాబ్ అవుతాయి. మొగడేమో పెత్తనం, పెళ్ళం రాదు. ఈసారి ఓట్లకు రాని గాజుల రాజం బస్తీలో ఈ లక్ష్మీబాయి ఉంది, ఇక తిరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ పేద ప్రజలకు సేవ చేయి. గాజుల రాజం బస్తీ 24వ వార్డు. నా పేరు లక్ష్మీబాయి, నేను మాజీ కౌన్సిలర్. మా 24వ వార్డులో మినీ వాటర్ బోర్డు అని చెప్పేసి సుందర్ రాజు గారు బోర్ వేశారు. వేసిన రోజు మేము అడిగితే ఇళ్ళ కనెక్షన్ల కోసం ఆ బోర్ అని చెప్పారు. సరే బస్తీకి సంబంధించిన డెవలప్మెంట్ కాబట్టి చేసుకోనియండి, ప్రజల కోసమే కదా అని చెప్పేసి మేము కూడా సంతోషించడం, ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టినాం, మర్యాదలు చేసినాం. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ 1వ తారీఖు చనిపోయింది. చనిపోయినాక 4 రోజులు 5 రోజుల నుంచి రూమ్ మొదలుపెట్టింది. అది ఎందుకు ఆయన రాలేదు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆయన రాలేదు. రెండోది ఆయనను అడిగినాం, అమ్మ అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి చిన్న దిమ్మలా గట్టిచ్చేసి శ్మశాన వాటిక నుంచి పోయేటోళ్ళ కష్టాల్లో కొంచెం చేస్తే పుణ్యం అంటే, మేము కూడా కాదా పక్కనే కదా, సర్లే చిన్నది ఇట్లా దిమ్మలా గట్టి కడుక్కుంటే రోడ్డుకి ఏం అడ్డం రాదు, అవసరం అనుకో తీసేసుకుంటాం. భవిష్యత్తులో రోడ్ వస్తే ఎక్స్టెన్షన్ అయితే తీసేసుకుంటాం, దాంతో మాకు ఇబ్బంది ఉండదు అనుకున్నాం. చూసేసరికి సగం లేచింది. ఏంటిది ఇట్లా గొడవలు వేస్తుంది అని అంటే, అప్పుడు ఆపమంటే ఆపకుండా గొడవ జరిగింది. వాళ్ళు ఒక్కటే రోజులో కట్టిండ్రండి, ఇదంతా ఒకటే రోజులో. మీ సీసీ కెమెరాలో చూడండి, అక్కడ ఉన్నాయి. కట్టేసిండు. కట్టేస్తే 2వ రోజు వెళ్ళి సుందర్ రాజుని అడిగిన, అన్న రూమ్ ఎందుకన్నా, బోర్ అంటే ప్రజలకు సంబంధించింది, రూమ్ ఎందుకమ్మా అంటే సమాధానం చెప్తలేడు. చెప్పకపోతే తెల్లారి పనికి వచ్చిన వాళ్ళు మెటీరియల్ కలుపుకుంటే మీరు పని చేయొద్దు, వెళ్ళిపోండి, అసలు ఇక్కడ పని చేయొద్దు అని నేను గొడవ పెట్టడం జరిగింది, వాళ్ళని నిలగొట్టడం జరిగింది. ఒకవేళ ఈ రూము కమిషనర్ గారు ఆయన దృష్టిలో ఉండి తీయకపోతే మాత్రం నేను నిరాహార దీక్ష పట్టడం ఖాయం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్లేస్ని మేము గతంలో రోడ్లు వస్తేనే మేము ఇల్లు లోపలి అప్పటికే సగం పోయినాయి మా గతంలో. ఇది కూడా మళ్ళీ పోతుందేమోనని మేము కాపాడుకుంటాను. మేము వేసుకోలేమా? మాకు లేవా తెలివితేటలు? వాళ్ళు ఏదైనా కొట్టు పెట్టుకోలేరు, వేసుకొని రోడ్ వస్తే మా ఇల్లు పోకుండా ఉండడం కోసం ఇది కాపాడుకుంటే సుందర్రాజు వచ్చి రూమ్ వేసింది. ఇది ఖచ్చితంగా తీయాలి. అన్న, నా పేరు దారా రమేష్, 24వ వార్డు నివాసిని నేను. ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ మినీ వాటర్ స్కీమ్ కింద బోర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బోర్ వేయడం వల్ల వార్డు ప్రజలకి ఇబ్బంది ఏముండదు, సరే వార్డు ప్రజలకు లాభం చేకూరుస్తుంది అనేసి బోర్ వేయండి అనేసి మేము కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పిన క్రమంలో ఏమైందంటే ఇక్కడ ఒక రూమ్ కడతాను. ఈ రూమ్ మినీ వాటర్ స్కీమ్కి ఈ రూమ్ అవసరం లేదు, ఒక పోల్ పెట్టేసి దానికి స్విచ్ బోర్డు ఇచ్చుకోవచ్చు. ఈ రూమ్ కట్టడం వల్ల ఏమైందంటే ఇది 80 ఫీట్ రోడ్డు ప్రపోజల్ ఉన్నది. ఈ 80 ఫీట్ రోడ్డు ప్రపోజల్ చేయడం వల్ల ఏమైందంటే మా ఇండ్లు పక్కనే రోడ్డు పక్కన ఉన్నాయి, అవి కట్ అయిపోతాయి. ఆ రోడ్డు కట్ అయ్యడం వల్ల ఇక్కడ 20-30 ఇండ్లు పోయే పరిస్థితి ఉన్నది.
రూమ్ తీసేయమంటే ఈ వార్డు కౌన్సిలర్ గారి భర్త వినడం లేదు, వినకుండా ఇది కట్టడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు.